ప్రైజ్ గాడ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన మిత్రులారా, ఈ విధంగా మరొకసారి మనమందరం కలుసుకోవడానికి తన మహా గొప్ప కృపను అనుగ్రహించినటువంటి దేవునికి నిండైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మిత్రులారా, మీరంతా క్షేమంగా ఉన్నారా? మనలో ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన సంతోషంతో నెమ్మదితో ఉండాలి అన్నటువంటిది దేవుని చిత్తం. మరి ఏ కారణం చేతనైనా సరే మీలో ఎవరైనా మేము బాగాలేము అని అంటూ ఉంటే మీరు దిగులు పడవద్దు, నిరాశ చెందవద్దు. అయితే మీరు ఒక పని చేయాలి. ఏమాత్రము జాగు చేయక దేవుని సన్నిధికి రండి, ప్రార్థించండి, దేవుని యొద్ద విచారణ చేయండి, దేవుని యొక్క సహాయం కొరకు కనిపెట్టుకొని ఉండండి. మిత్రులారా, మన దేవుడు ప్రతి మనిషిని ప్రేమించువాడు, గౌరవించువాడు. ఎవరైనా సరే ఆయన యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన వింటాడు. తగిన సహాయాన్ని తగిన సమయంలో ఆయన వారికి అనుగ్రహిస్తాడు. కాబట్టి మిత్రులారా, ఏమాత్రము దిగులు చెందక, నిరాశ చెందక దేవుని చెంతకు రావలసిందిగా మనవి చేస్తున్నాను. మరి ప్రియమైన మిత్రులారా, ఈ దినాన నేను మీతోటి ప్రొక్రాస్టినేషన్ అన్న దాని గురించి కొన్ని విషయాలను లేఖనాలలో నుండి పంచుకోవాలనుకుంటున్నాను. ప్రొక్రాస్టినేషన్ అంటే తెలుగులో వాయిదాలు వేయడం అన్నమాట. అంటే మనం చేయాల్సినటువంటి ఏదైనా ఒక పనిని సరైన సమయంలో చేయకుండా we keep on delaying it, postponing it. చేస్తానులే, మరలా చేస్తానులే, తర్వాత చేస్తానులే, ఈ రకంగా మనం చేయాల్సినటువంటి ఆ పనిని సరైన సమయంలో చేయకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ రావడాన్ని, అంటే వాయిదాలు వేస్తూ రావడాన్ని ప్రొక్రాస్టినేషన్ అంటాము. అంటే ఒక పనిని ఈ రకంగా పోస్ట్పోన్ చేసుకుంటూ రావడం వలన తుదకు నెగటివ్ కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోవలసి వస్తుంది అని తెలిసి కూడా వాయిదాలు వేస్తూ రావడాన్ని ప్రొక్రాస్టినేషన్ అంటారు. అయితే ఇది కేవలం ఒక పనే కాదు, మనం తీసుకోవలసినటువంటి కొన్ని నిర్ణయాలను కూడా సరైన సమయంలో తీసుకోకుండా వాటిని వాయిదాలు వేస్తూ రావడాన్నే ప్రొక్రాస్టినేషన్ అంటూ ఉంటాం. అయితే ప్రియమైన మిత్రులారా, ఎందుకు మనం ఈ విధంగా వాయిదాలు వేస్తూ వస్తూ ఉంటాము అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు నిర్లక్ష్యం, కొన్నిసార్లు అయితే ఆసక్తి లేకపోవడం, మరికొన్నిసార్లు అయితే భయంతో కొన్ని పనులు చేయము. ఏమో ఆ పని చేస్తే ఏమవుతుందో, ఏమో ఆ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో, ఈ రకంగా భయంతో కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేయకుండా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. మరి కొన్నిసార్లు అయితే మేబీ బికాస్ ఆఫ్ పర్ఫెక్షనిజం, మనం ప్రతిదాన్ని చాలా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటాం. ప్రతిదాన్ని చాలా పర్ఫెక్ట్గా చేయాలనుకొని అసలు ఆ పనిని ఎప్పుడు చేయం. ఈ విధంగా మనం కొన్ని పనులు చేయకుండా ఆ పనులను వాయిదాలు వేసుకుంటూ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రియమైన మిత్రులారా, బైబిల్లో ఈ ప్రొక్రాస్టినేషన్ అనేటువంటి పదం మనకు డైరెక్ట్ గా కనిపించదు. బట్ దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ విచ్ స్పీక్ అబౌట్ ప్రొక్రాస్టినేషన్. బైబిల్లో చాలా లేఖన భాగాలు ఈ విధంగా వాయిదాలు వేసుకుంటూ రావడం వలన, అంటే సరైన సమయంలో చేయాల్సినటువంటి ఒక పనిని చేయకపోవడం వలన కలిగే నష్టాల గురించి తెలియజేస్తూ ఉన్నటువంటి లేఖన భాగాలు చాలా ఉన్నాయి. ప్రియమైన మిత్రులారా, మొట్టమొదటిగా లెట్ మీ రీడ్ ఏ స్క్రిప్చర్ పోర్షన్ ఫర్ యూ. ఈ సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు నేను చదువుతాను. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి
ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవనుచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. మీరు గమనించారా మిత్రులారా, ఇక్కడ ఈ గ్రంథకర్త ఏం తెలియజేస్తున్నాడో? ఓ సోమరి, చీమలను చూసి బుద్ధి తెచ్చుకో. ఏంటి చీమల యొక్క ప్రత్యేకత అంటే, వాటిపైన న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అధిపతి లేడు. అయినప్పటికీ అంటే వాటిని అజమాయిషీ చేసేటువంటి వ్యక్తి ఎవరు లేకపోయినప్పటికీ వేసవి కాలంలో అవి చేయాల్సిన పని చేస్తున్నాయి, కోతకాలంలో అవి చేయాల్సిన పని చేస్తున్నాయి. అంటే సరైన సమయంలో సరైన పనిని అవి చేస్తున్నాయి. వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి, కోతకాలంలో ధాన్యాన్ని కూర్చుకుంటున్నారు. దే ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్ ఇన్ ద రైట్ టైం. సరైన సీజన్లో, సరైన సమయంలో సరైన పనిని చేస్తున్నాయి. అదే వాటికి ఉన్నటువంటి జ్ఞానం. వాటిపైన అధిపతి లేడు ప్రశ్నించడానికి, అజమాయిషీ చేయడానికి విచారణకర్త లేరు, అవి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ దే ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్ ఇన్ ద రైట్ టైం. సరైన సమయంలో చేయాల్సినటువంటి సరైన పనిని అవి చేస్తూ ఉన్నాయి. అయితే సోమరి, నువ్వేం చేస్తున్నావు? ఇంకొంచెం సేపు పడుకుంటా అంటున్నావు, ఇంకొంచెం సేపు కాళ్ళు ముడుచుకుంటా అంటున్నావు, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకుంటా అంటున్నావు. అప్పుడు ఏమవుతుంది? దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ ఎద్దుకు వస్తుంది, ఆయుధదారుడు వచ్చినట్టు లేమి నీ ఎద్దుకు వస్తుంది. అంటే నువ్వు చేయాల్సిన సమయంలో ఒక పని చేయకపోవడం వలన, చేయాల్సిన సమయంలో ఒక పని చేయకపోవడం వలన ఏమొస్తుంది? దారిద్ర్యం వస్తుంది, లేమిని ఇంటికి వస్తుంది అని ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఈ ప్రొక్రాస్టినేషన్ వలన ఏ రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో ఇక్కడ గ్రంథకర్త ఈ సోమరికి తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఈ సోమరి ఏం చేస్తున్నాడు? హీఈస్ ప్రొక్రాస్టినేటింగ్ థింగ్స్. అంటే వాయిదాలు వేస్తున్నాడు. ఆ తర్వాత చేస్తానులే, ఆ కొంచెం సేపు పడుకుంటాలే, ఇంకొంచెం సేపు నిద్రపోతానులే, ఇంకొంచెం సేపు కునుకు తీస్తానులే. ఈ రకంగా అనవసరమైనటువంటి ఈ రకమైన మాటలు చెప్తూ చేయాల్సినటువంటి పనిని చేయాల్సిన సమయంలో చేయడం లేదు. దాని వలన ఏమవుతుందంటే దారిద్ర్యము, లేమి అన్నటువంటివి అతని ఇంటికి వస్తున్నాయి ప్రియమైన మిత్రులారా. కాబట్టి దిస్ ప్యాసేజ్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ప్రొక్రాస్టినేషన్, ద డేంజర్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్. వాయిదాలు వేయడం వలన కలిగే ప్రమాదం గురించి ఈ యొక్క లేఖన భాగం మాట్లాడుతుంది. అదేవిధంగా మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధన చూస్తే ప్రియమైన మిత్రులారా, సువార్తల గ్రంథాలలో అనేక విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం జరిగింది. మీరు కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని చదవండి. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, నువ్వు ఆలయానికి వెళ్ళావు, బలి అర్పణ అర్పించబోతూ ఉన్నావు. ఆ సమయంలో నీకు ఒక విషయం గుర్తుకొచ్చింది. నీ సహోదరునితో నీకు సమాధానం లేదు, ఏదో మీ ఇద్దరి మధ్య వైరం ఉంది. ఆ విషయం నీకు గుర్తొచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఆ బలి అర్పణను అక్కడ వదిలేసి మొదట నువ్వు నీ సహోదరుని యొద్దకు వెళ్ళి సమాధానపడి అప్పుడు తిరిగి రా, అప్పుడు నీ యొక్క బలి అర్పణను దేవునికి అర్పించు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. అదే కంటిన్యూటీలో ఆ కంటిన్యూషన్ యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నువ్వు త్రోవలో ఉండగానే నీ ప్రతివాదితో సమాధానపడు, లేదంటే నీ ప్రతివాది న్యాయాధిపతికి నిన్ను అప్పగిస్తాడు, న్యాయాధిపతి బంట్రోతుకు అప్పగిస్తాడు, బంట్రౌతు చెరసాలలో వేయిస్తాడు, కడపటి కాసు చెల్లించేంత వరకు నువ్వు బయటకు రావు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? సరైన సమయంలో సరైన యాక్షన్. ఇంకా నీ దగ్గర సమయం ఉండగానే నీ ప్రతివాదితో సమాధానపడు, లేదంటే ఆ సరైన సమయంలో సరైన పని చేయకపోతే తుదకు నువ్వు చెరసాల్లో పడాల్సి వస్తుంది, కడపటి కాసు చెల్లించేంత వరకు నువ్వు బయటకు రావు. అక్కడ సామెతల గ్రంథంలో గ్రంథకర్త ఏం చెప్తున్నాడు? చేయాల్సిన సమయంలో చేయాల్సిన పని నువ్వు చేయకపోతే దారిద్ర్యము, లేమి నీ ఇంటికి వస్తాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? చేయాల్సిన సమయంలో
ఆ చేయాల్సినటువంటి ఆ పని నువ్వు చేయకపోతే కడపటి కాసు చెల్లించవలసి వస్తుంది. అప్పటి వరకు కూడా నువ్వు బయటకు రావు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి ఉపమానాలు మనం చాలా చూస్తాము. అయితే నేను ఒకే ఒక ఉపమానాన్ని హైలైట్ చేస్తాను. ఈ 10 మంది కన్యకల ఉపమానం. ఈ 10 మంది కన్యకల్లో 5గురిని బుద్ధి గలవారని, మిగిలినటువంటి 5గురిని బుద్ధి లేనివాళ్ళు అని వివరించడం జరిగింది. ఎందుకు? అందరూ బాగా సిద్ధపడి ఉన్నారు, అందరి దగ్గర దీపాలు ఉన్నాయి, అందరూ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి పోతున్నారు. అయితే బుద్ధిగల కన్యకలకు బుద్ధి లేని కన్యకలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఈ బుద్ధిగల కన్యకలు ఎలా ఆలోచించారు? ఒకవేళ పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైతే అప్పుడు దీపాలు ఆరిపోతాయేమో, కాబట్టి మనకి ఎక్స్ట్రా నూనె కావాలి అని చెప్పి ఈ బుద్ధిగల కన్యకలు వాళ్ళతో పాటు సిద్ధలలో నూనెను తీసుకుని వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళకి సమయం ఉన్నప్పుడు దే థాట్ అబౌట్ ద వర్స్ట్ కేస్. అంటే ఒకవేళ పెండు కుమారుడు రావటం ఆలస్యమైతే ఏమి చెయ్యాలి? అప్పుడు దీపాలు ఆరిపోతాయి కదా, దీపాలు ఆరిపోకుండా ఉండాలంటే మనకు నూనె అవసరం కదా అని ముందుగానే ఆలోచించుకొని సిద్ధలలో నూనెను తీసుకుని పోవడం జరిగింది. కానీ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? ఆ వర్స్ట్ కేసును వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలా. అంటే ఇంకా వాళ్ళకి సమయం ఉండగానే ఒకవేళ పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైతే ఎలా అన్నటువంటిది ఆలోచన లేకుండా, అంటే సరైన సిద్ధపాటు లేకుండా వెళ్ళారు. తుదకు పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైపోయింది, అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ ఎవరో వచ్చి ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని చెప్పడం జరిగింది. అందరూ నిద్రలేశారు. బుద్ధిగల కన్యకల దీపాలకు సమస్య లేదు. అయితే బుద్ధి లేనటువంటి కన్యకల దీపాలే అవి మకమకలాడుతూ ఉన్నాయి, ఆరిపోతూ ఉన్నాయి అన్నమాట. అప్పుడు వాళ్ళు నూనెను కొనుక్కోవడానికి వెళ్ళారు. అంతలో పెళ్లి కుమారుడు రావడం జరిగింది. బుద్ధిగల కన్యకలను తనతో పాటు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఈ బుద్ధి లేని కన్యకలు వాళ్ళ ఆయిలు కొనుక్కొని ఉండుంటారు, వచ్చారు, దీపాలు వెలుగుతూనే ఉండుంటాయి. ఇప్పుడు వచ్చి తలుపు కొడుతుంటే ఆయన అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు అని చెప్పి ఆయన ద్వారాన్ని, ఆ తలుపును మూసివేశాడు. అంటే చూసారా ప్రియమైన మిత్రులారా, అంటే ఈ బుద్ధి లేని కన్యకలను మీరు కొంచెం పరిశీలిస్తే ఇప్పుడు వాళ్ళ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పోయి ఆయిల్ తెచ్చుకున్నారు, ఇప్పుడు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ పెళ్లి కుమారుడు వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి తలుపు కొడుతున్నారు, కానీ ఆ పెళ్లి కుమారుడు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు. ద డోర్ వాస్ క్లోజ్డ్ ఆన్ దేర్ ఫేస్. ఆ యొక్క ద్వారం మూయబడింది. అంటే దేర్ ఈస్ ఎ రైట్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక సరైన సమయం ఉంది. ఆ సమయంలో ఆ ద్వారము తెరవబడి ఉంటుంది. ఆ సమయం మించిపోయిందంటే ఆ ద్వారము తెరవబడదు, ఆ ద్వారము మూయబడుతుంది. ప్రియమైన మిత్రులారా, మన జీవితంలో కూడా చాలా అవకాశాలు ఆ ద్వారం లాంటివే. సరైన సమయంలో చేయాల్సినటువంటి సరైన పనిని చేయకపోతే, సిద్ధపడవలసిన రీతిగా సిద్ధపడకపోతే తుదకు we may lose many opportunities. అనేక అవకాశాలను మనం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది ప్రియమైన మిత్రులారా. కాబట్టి సరైన సమయంలో, ఇంకా సమయం మన చేతిలో ఉండగానే సరైనటువంటి పనిని చేయాలి. అంతేకాని అలక్ష్యముతోటి, నిర్లక్ష్యముతోటి, ఆసక్తి లేనితనముతోటి మనం దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తే తుదకు నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ని మనం ఎదుర్కోవలసి వస్తుంది. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాట చెప్తారు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో మంచి మాట చెప్తాడు ఆయన. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియ్యకుడే. కోపపడండి కానీ పాపం చేయొద్దు. అయితే సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అందుకని ఆ తర్వాత అంటాడు, అపవాదికి చోటియ్యకుడే. ఒకవేళ కానీ సూర్యుడు అస్తమించే ఆ సమయం లోపల మీరు థింగ్స్ని సెటిల్ చేసుకోకపోతే, మరొక దినానికి ఈ యొక్క అసమాధానాన్ని, నెమ్మది లేని ఈ తనాన్ని మరొక దినానికి మీరు తీసుకెళ్తే ఆ మధ్యలో సైతానుడు ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా టైం,
ఈ సమయం అనేది మీ చేతిలో ఉన్నప్పుడే మీరు దాన్ని సెటిల్ చేసుకోండి, లేదంటే సైతానుడు ప్రవేశిస్తాడు. మీరు సెటిల్ చేసుకుంటే సరైన సమయంలో సరైన పనితోటి సరైన నిర్ణయాలతోటి మీరు సెటిల్ చేసుకుంటే సైతానుడు ప్రవేశించడానికి అవకాశం ఇచ్చినటువంటి వారు కారు. యు అండర్స్టాండ్? సో ప్రియమైన మిత్రులారా, దెర్ ఇస్ ద రైట్ టైం ఫర్ రైట్ యాక్షన్. ఆ సమయంలో ఆ పని మనం చెయ్యాలి, లేదంటే సైతానుడు చాలా డ్యామేజ్ను కలుగు చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంలో నాకు 2 ఇన్సిడెంట్స్ గుర్తుకొస్తున్నాయి. మొట్టమొదటి వచ్చేసి ఆదాము హవ్వ. ఆ ఇన్సిడెంట్, హవ్వ ఆ సర్పంతో డిస్కషన్లో ఉన్నప్పుడు ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం, ఆ సంభాషణ కొంత గడిచిన తర్వాత తప్పకుండా హవ్వకు తెలిసే ఉంటుంది, మా ఇద్దరి మధ్య సంభాషణ సరైనటువంటి విధానంలో వెళ్ళడం లేదు. ఈ సర్పం మాట్లాడేటువంటి మాటలు నన్ను దేవుని అనుమానించే విధంగా ప్రేరేపిస్తున్నాయి అని హవ్వ గ్రహించి ఉండాలి. అప్పుడే ఆ సంభాషణను కట్ చేసి ఉండాలి. అంటే there is a right period of time in which she has to cut her discussion with the serpent. She should have cut the discussion with the serpent. అంటే ఆ సర్పం తోటి ఆ సంభాషణను ఆపివేసి ఉండాల్సింది. అయితే హవ్వ ఆ పని చేయలేదు. తన సంభాషణను ఆ సర్పంతో అలా కొనసాగించింది. తుదకు ఏమైందంటే ఆ పండుని తినింది. తర్వాత ఆదాము కూడా తిన్నాడు. సరే, పండు తిన్నటువంటి వాళ్ళు ఇద్దరు వచ్చి దేవుని యొద్ద తమ తప్పునను ఒప్పుకున్నారా? ఇద్దరు దాక్కున్నారు. అగైన్ దేర్ ఆల్సో దే డిడ్ నాట్ డూ ద రైట్ థింగ్. అక్కడ కూడా చేయాల్సినటువంటి పని చేయలా. డైరెక్ట్ గా దేవుని యొద్దకు వచ్చి తమ పాపమును తమ తప్పును ఒప్పుకోలేదు. వాళ్ళు దాక్కున్నారు. అక్కడ కూడా చేయకూడని పని చేశారు. సరే, తర్వాత దేవుడు వాళ్ళిద్దరిని ఆయన ముందుకు పిలిచాడు. అప్పుడన్నా సరైన పని చేశారా? ఆదాము వచ్చేసి హవ్వ పైన నిందన మోపాడు, హవ్వ వచ్చేసి సర్పం పైన నిందన మోపింది. ఇట్స్ ఎ బ్లేమ్ గేమ్ అనమాట. అంటే వాళ్ళ తప్పును నిజాయితీగా ఒప్పుకోవడం లేదు. చూడండి, ఏ స్టేజ్లో మీరు గమనించినా దే డిడ్ నాట్ డూ ద రైట్ థింగ్. చేయాల్సిన సమయంలో చేయాల్సిన పనిని చేయడం లేదు, వాళ్ళు చేయలేదు. ఫైనల్లీ వాట్ హ్యాపెన్? వాళ్ళిద్దరిని ఏదేను వనములో నుంచి పంపివేయడం జరిగింది. ప్రియమైన మిత్రులారా, ఇట్ వాస్ ఎ బ్రోకెన్ రిలేషన్షిప్. సో ఐ సీ ప్రొక్రాస్టినేషన్. ఆదాము హవ్వల ఈ ఇన్సిడెంట్ చూసినప్పుడు ఐ సీ ప్రొక్రాస్టినేషన్. వాళ్ళు వాయిదా వేస్తూ వచ్చారు. అంటే చేయాల్సిన పనిని చెయ్యకుండా దాన్ని వెనక్కి నెడుతూ వచ్చారు. సర్పంతో సంభాషణ ఆపి ఉండాల్సింది, అది ఆపలేదు. సరే, పాపము చేసినప్పుడు దేవుని ఎదుటికి వచ్చి ఒప్పుకోవాల్సింది, ఒప్పుకోకుండా ఇద్దరు దాక్కున్నారు. అంటే చేయాల్సిన పని చేయలేదు. సరే, దేవుని ఎదుటికి వచ్చినప్పుడు నిజాయితీగా ఎవరు తప్పు వాళ్ళు ఒప్పుకోవాల్సింది, అది కూడా చేయకుండా బ్లేమ్ గేమ్ ఆడటం ప్రారంభించారు. అంటే ప్రతి స్టేజ్లో కూడా దే డిడ్ నాట్ డూ వాట్ దే వర్ సపోజ్ టు డూ. చేయాల్సినటువంటి దానిని చేయలేదు. ప్రేమ మిత్రులారా, ఫైనల్లీ ఇట్ వాజ్ ఎండెడ్ ఇన్ ఎ బ్రోకెన్ రిలేషన్షిప్. పగిలిపోయినటువంటి సంబంధంగా మిగిలిపోయింది వాళ్ళది. ఆ తర్వాత మరొక ఇన్సిడెంట్ రాజు అయినటువంటి దావీదు విషయం. రాజు అయినటువంటి దావీదుకు చాలా మంది భార్యలు ఉన్నారు. వారిలో ఒక భార్యకు అమ్నోను పుట్టాడు, మరొక భార్యకు అబ్షాలోము, తామారు. అబ్షాలోము చెల్లెడు తామారు. తామారు చాలా చక్కంది. అమ్నోను ఆవిడను మోహించాడు. అమ్నోను ఆవిడని మానభంగం చేయడం జరిగింది, అవమానించడం జరిగింది. ఆ విషయం దావీదుకు తెలిసినప్పుడు చాలా కోప్పడ్డాడు, బాధపడ్డాడు. కానీ దావీదు ఏమైనా చేశాడా? మనం లేఖనాలను పరిశీలిస్తే దావీదు ఏమైనా చేసినట్టు అక్కడ వ్రాయబడలేదు. దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అమ్నోను చేసినటువంటి తప్పును, ఆ జరిగినటువంటి ఆ ఇష్యూను సరిదిద్దడానికి దావీదు ఏమైనా చేశాడా అని చూస్తే ఏమీ వ్రాయబడలేదు. 2 సంవత్సరాలు గడిచినాయి. అయితే ఈ 2 సంవత్సరాల పీరియడ్ ఆఫ్ టైంలో అబ్షాలోము తన హృదయాన్ని పగతో నింపుకున్నాడు. సరైన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక రోజున ఒక విందుని ఏర్పాటు చేశాడు, అమ్నోనును పిలిపించాడు, చంపివేయడం జరిగింది. ఒకవేళ గాని దావీదు ఆ ఇష్యూను ఏదో ఒక రీతిగా ఒక తండ్రిగా కుమారుడు మధ్య వచ్చినటువంటి ఆ ఇష్యూను సాల్వ్ చేసి ఉండి ఉంటే థింగ్స్ కుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. విషయాలు ఇంకొక రీతిగా ఉండేవేమో. ఇట్ ఈస్ జస్ట్ మై ఒపీనియన్. అంటే ఐ సీ ప్రొక్రాస్టినేషన్. అంటే దావీదు సరైన సమయంలో చేయాల్సినటువంటి సరైన పనిని చేయలేదు. తద్వారా ఏమైందంటే ఆ కుటుంబంలో ఒకడు హత్య గావించబడ్డాడు, మరొకడు హంతకుడుగా మారిపోయాడు.
కాబట్టి మిత్రులారా, యూసి ప్రొక్రాస్టినేషన్ అనేటువంటిది ఎంత భయంకరమైనదో చూసారా? ఆదాము హవ్వ జీవితాలను చూస్తే పగిలిపోయినటువంటి సంబంధంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. దావీదు జీవితాన్ని చూస్తే ఒకరు హత్యగా వించబడ్డారు, మరొకరు వచ్చేసి హంతకుడిగా మారిపోయారు. అంటే ఆ కుటుంబమే ముక్కలైపోయింది. మంచి సంబంధ బాంధవ్యాలు లేవు. ఆ 10 మంది కన్యకులు, ఆ 5గురు బుద్ధి లేనటువంటి కన్యకులను చూస్తే వారి ఎదుట ద్వారము మూయబడింది. ఇక్కడ మనం సామెతల గ్రంథంలో చూసినట్లు ఆ సోమరుని చూస్తే దారిద్ర్యము లేని వాడి ఇంటికి వచ్చి కూర్చున్నారు. దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్, ప్రేమల మిత్రులారా. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట అక్కడ ఆ గ్రంథకర్త రాస్తాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం చూడండి, ఈ 15వ వచనం ఆఖరి భాగాన్ని చదువుతున్నా నేను. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడే. ఈ గ్రంథకర్త ఏం తెలియజేస్తున్నాడు? నేడు అనేటువంటి సమయము ఇంకా ఉండగానే, స్టిల్ there is a time period called today, as long as it is today. నేడు అన్నటువంటి ఆ సమయం ఉండగానే ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. There is a right time, there is a time framework, there is a right period of time, and in that period of time you are supposed to do the right thing. ఆ సరైన సమయంలో సరైనటువంటి పని నువ్వు చేయాలి. అది దాటితే ఏమైనా కావచ్చు. అందువలనే పాపం వలన భ్రమ కలుగుతుంది. ఆ భ్రమ వలన హృదయం కఠినమైపోతుంది. అంటే సరైన సమయంలో నువ్వు చేయాల్సినటువంటి ఆ సరైన పని చేయకపోతే నీ హృదయం కఠినమైపోవచ్చు. ఆ తర్వాత ఇంకేమైనా జరగవచ్చు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, నేడు అన్నటువంటి సమయము ఇంకా మన చేతిలో ఉండగానే, కాబట్టి మనం అసలు ఈ ప్రొక్రాస్టినేషన్ ఎలా తప్పించుకోవచ్చు, ఎలా ఈ వాయిదాలు వేసేటువంటి ఈ పద్ధతిని నేను ఎలా మానుకోవచ్చు? ఒక వచనం నేను చదివి ముగిస్తాను. చూడండి, పౌలు గారు కొలసలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము నేను చదువుతున్నాను. చూడండి, 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 24వ వచనములో, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. దిస్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్ టు ఓవర్కమ్ ప్రొక్రాస్టినేషన్. నేను ఏది చేసినా సరే నేను ప్రభు కొరకు చేస్తున్నాను, ప్రభు నిమిత్తం చేస్తున్నాను. కాబట్టి నేను మనస్ఫూర్తిగా చేస్తాను ప్రభు కొరకు. దిస్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్, ప్రేమైన మిత్రులారా. కాబట్టి ప్రేమైన మిత్రులారా, నేను ముగిస్తున్నాను. ముగించే ముందు మరొకసారి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ ఏ విషయాలను మీరు వాయిదా వేస్తూ వస్తున్నారు? భార్యాభర్తల మధ్య అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉండొచ్చు. ఒకరిని ఒకరు క్షమించుకుంటున్నారా? లేదా దినాలు, నెలలు, సంవత్సరాలు ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారా? ఆ రకంగా దూరంగా ఉంటే ఏమవుతుందో తెలుసా? అపవాది మీ మధ్యకు ప్రవేశిస్తాడు. యూ మే హ్యావ్ టు ఫేస్ సంథింగ్ టెరిబుల్. నీవు అపవాదికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తివైపోతావు. భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటివి చాలా సహజం. ఒకరిని బట్టి మరొకరికి పడనటువంటి విషయాలు అనేకాలు ఉంటాయి. కానీ ప్రేమ అన్నటువంటిది వాటన్నిటినీ కప్పివేస్తుంది. ప్రేమ మిత్రులారా, సరైన సమయంలో వెంటనే క్షమించుకోవాలి. సూర్యుడు అస్తమించక ముందే మనం ఒకరినొకరు క్షమించుకొని దగ్గరకు రావాలి. అప్పుడు సాతానుకు మనం అవకాశం ఇయ్యము. ఒకవేళ మనం కానీ ఒకరికి ఒకరు దూరంగా ఉంటే సాధారణకి అవకాశం ఇచ్చినటువంటి వారమవుతాం. ప్రియమైన మిత్రులారా, అదేవిధంగా మరికొంతమంది అయితే చేయకూడనటువంటి పని, పాపాన్ని చేస్తూనే ఉంటారు. ఈ ఒక్కసారికేలే తన రేపటి నుంచి చేయనులే పాపం, ఈ ఒక్కసారికేలే, ఈ రకంగా చెయ్యకూడనటువంటి పని చేస్తూ పోతూ ఉంటారు. అంటే సరైన సమయంలో చేయాల్సిన పని చేయరు. నువ్వు చెయ్యకూడని పని చేస్తూ ఉన్నావంటే చెయ్యాల్సినటువంటి పనిని చెయ్యడం లేదు. విధేయతను నువ్వు చూపించాలి దేవునికి. సరైన సమయంలో ఆ విధేయతను నువ్వు చూపించాలి. లేదు అంటే తర్వాత ఆ ద్వారం మూయబడుతుంది. ప్రియమైన మిత్రుడా, మరి పవిత్రతను కలిగి జీవిస్తున్నావా? క్షమాపణను కలిగి జీవిస్తున్నావా? ఆదరణను కలిగి జీవిస్తున్నావా? ఈ విషయాలన్నీ మనలో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. మిత్రులారా,
నేడు అనేటువంటి సమయం ఇంకను మన చేతిలో ఉండగానే మనము మన జీవితాలను సరిచేసుకుందాం. ఎక్కడెక్కడ మనం తప్పిపోతున్నామో పరిశీలించుకుందాం. మన తప్పులను ఒప్పుకుంటే ప్రభువు యొద్ద సమృద్ధి అయినటువంటి కృప మనకు లభ్యమవుతుంది. మన జీవితాలు ఫలించబడతాయి. ప్రియమైన మిత్రులారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మన యొక్క శిరస్సును ప్రభు వాక్యమునకు తల వంచి, ప్రభువా నన్ను నేను సరిచేసుకుంటాను అని చెప్పి మన జీవితాలను సరిదిద్దుకుందాం. మిత్రులారా, నాతో పాటు ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నాయనా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి లేఖనములను బట్టి, సందేశమును బట్టి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రభువా, మేము అనేక సార్లు చేయవలసిన సమయంలో చేయవలసినటువంటి పనులను చేయడం లేదు. మేము ఒప్పుకుంటున్నాము తండ్రి, నాతో పాటు అనేక మంది సహోదరులు సహోదరులు వారి జీవితాలను మీ ఎదుట ఒప్పుకొనుచూ ఉండగా, అయా మీ ప్రేమను బట్టి, మీ కుమారుని యొక్క రక్తమును బట్టి మా దోషములను మా పాపములను కడిగివేయమని క్షమించుమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ యొక్క ఆత్మతోటి మాలో ప్రతి ఒక్కరిని అభిషేకించి నూతన బలముతో నూతన కృపతో బలపరచుమని స్థిరపరచుమని అడుగుచున్నాం. తండ్రి, మా జీవితాలు ప్రతి విషయములోనూ మీ కొరకు ఫలించే జీవితాలుగా, ఫలించే కుటుంబాలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. భార్యాభర్తల మధ్య సంబంధాలు కానీ, తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలు కానీ, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ మధ్య సంబంధాలు కానీ, సంఘములు కానీ, సహవాసములు కానీ, కొలీగ్స్ మధ్య కానీ, ప్రతి ఒక్కరి మధ్య ప్రతి విషయములోనూ ప్రభువా మీ ప్రేమ, మీ కృప, మీ జీవము నివసింపచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ చిత్తమైతే మేమందరము మరొకసారి కలుసుకున్నట్టుకు మీ కృపను అనుగ్రహించుమని ఈ కొద్ది కృతజ్ఞతలను విన్నపములను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. May God bless each one of you. Thank you.